ఓన్లీ అక్కడ వైన్స్కి పోయిండు, గూగుల్ పే చేసిండు, ఇంకోటి అక్కడ కూర్చున్నాడు 2 గంటల సేపు కూర్చున్నాడు, చిల్లర మాటలు. దేనికి నిదర్శనం? ఇలా మనం వాడే ఫోను, ఇలా మనం వాడుతున్నటువంటి ఫోను, ప్రతి ఫోను ఎక్కడి నుంచి వచ్చినా, ఏ టవర్లో ఉన్నాం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం, ఏ టవర్కి సంబంధించినటువంటి సిగ్నల్ పరిధిలో మనం ఉన్నాము, ఆ పరిధి ఎక్కడి వరకు పనిచేస్తుంది, ఆ పరిధిలో ఉన్నటువంటి ఎంతమంది ఫోన్ వాడుతున్నారు, ఎన్ని నిమిషాలు మాట్లాడుతున్నారు, ఏ నెట్వర్క్లో ఉన్నారు, ఏ నెట్వర్క్ను వాళ్ళు వాడుతున్నారు అని చెప్పొచ్చు. కానీ ఇవన్నీ చెప్పకుండా, ఇవన్నీ చేయకుండా ప్రవీణ్ పగడాల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దయచేసి మానండి, నిజాలు తెలుసుకుంటారు. రేపు పొద్దున నీకు జరుగుతుంది, నీ కుటుంబానికి జరుగుతుంది, లేకపోతే నీ బంధువులకు జరుగుతుంది. స్పందించే వాళ్ళు ఎవరు ఉండరు. మానవత్వాన్ని మించింది ఏదీ లేదు. ఏ కులమైనా, ఏ మతమైనా, వాళ్ళు ఏ జనమైనా, ఎవరైనా పర్లేదు, కానీ మానవత్వాన్ని మించింది లేదు. తప్పు తప్పే, ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే. తప్పును తప్పు అనడం తప్పు కాదు.